Please like video and subscribe channel. If you are subscribed our channel, don't subscribe again. Click the bell button. Hi students, welcome to our channel. In this video, PolySet 2020 Physical Science Section 2 question paper explain. So all the viewers, like video, share to your friends. So PolySet 2020 Code A paper. So section 2 start from question number 61. The lens that is used to rectify hypermetropia. Option 1 concave, option 2 convex, option 3 cylindrical, option 4 నాన్. తెలుగు దూరదృష్టిని నివారించుటకు ఉపయోగించు కటకం. పుటాకార, కుంభాకార, స్తూపాకార, ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇయర్ సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కాన్వెక్స్ కుంభాకార. Question number 62. When light passes through the liquids, the change of frequency of scattered light is related to. కాంతి ద్రవాల గుండా ప్రయాణించినప్పుడు పరిక్షేపణం చెందిన కాంతి యొక్క పౌనఃపున్యం మారుట అన్నది దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 రామన్ ఎఫెక్ట్, ఆప్షన్ 2 స్నెల్ నియమం, ఆప్షన్ 3 టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఫోర్త్ వన్ నాన్ ఆఫ్ దీస్. So first here is the correct answer, Raman effect, Raman prabhavam. 63. The relation between the speed of wave v, wavelength lambda and frequency n is తరంగ వేగము v, తరంగ ధైర్యము లాంబ్డా మరియు పౌనఃపున్యం n ల మధ్య సంబంధం. సో మీకు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 కనిపిస్తుంది. ఇది ఫార్ములా ఆప్షన్ 4, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు v బై n. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next one, question number 64. If the minimum angle of deviation is 30 degrees with a prism of angle 60 degrees, find the refractive index of the material of the prism. సో 60 degrees కోణం కలిగిన పట్టకంలో కనిష్ట చలనం 30 డిగ్రీలు అయితే పట్టక పదార్థం యొక్క వక్రీభవన గుణకం ఎంత? సో ఇక్కడ 60 degrees 30 degrees మనము వేసుకొని సాల్వేషన్ చేస్తే ఆప్షన్ 1 is the correct answer, root 2 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 65. When object of different distance are seen, which of the following remain constant? ఆప్షన్ 1 ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్, ఆప్షన్ 2 ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఐ లెన్స్, ఆప్షన్ 3 ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఐ లెన్స్, ఫోర్త్ వన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్. సో వేరువేరు దూరాల్లో గల వస్తువులను చూచినప్పుడు కంటికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది, కాన్స్టాంట్గా ఉంటుంది? థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కంటి కటకం నుండి ప్రతిబింబ దూరము. క్వశ్చన్ నెంబర్ 66. The focal length of eye lens changes between these values. So here is the first one 2.27 centimeter to 2.5 centimeter, second one 2.27 to 5 centimeter, third one 2.5 to 25 centimeter, fourth one 2.5 to 50 centimeter. కంటి కటకం యొక్క నాభ్యంతరము ఏ విలువల మధ్య మారును? సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. The minimum distance from a real object to the real image in a concave mirror is equal to. పుటాకార దర్పణంను ఉపయోగించినప్పుడు నిజ వస్తువుకు నిజ ప్రతిబింబానికి గల కనీస దూరం దేనికి సమానం? సో ఆప్షన్ 1 2f, ఆప్షన్ 2f, ఆప్షన్ 3 0, ఆప్షన్ 4 f/2. కరెక్ట్ answer is option 3 0. Mirror used as rear view mirror in vehicles is ఆప్షన్ 1 కాన్కేవ్, ఆప్షన్ 2 కాన్వెక్స్, ఆప్షన్ 3 ప్లేన్, ఆప్షన్ 4 నాన్ ఆఫ్ దీస్. సో వాహనాల్లో రియర్ వ్యూ మిర్రర్గా ఉపయోగించే దర్పణం కాన్వెక్స్ mirror. కుంభాకార. The relation between focal length and radius of curvature of a spherical mirror is. గోళాకార దర్పణాలలో నాభ్యంతరము వక్రతా వ్యాసార్థానికి గల సంబంధం. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 1 is the correct answer, f is equal to capital R by 2. సో క్వశ్చన్ నెంబర్ 70. Which of the following is the formula for magnification of spherical mirror?
సో ఆప్షన్ ఏ V by U, ఆప్షన్ బి మైనస్ V by U, ఆప్షన్ సి H1 by H0, ఆప్షన్ డి H0 by H1. సో కరెక్ట్ ఆన్సర్ గోళాకార దర్పణాల్లో ఆవర్తనాన్ని సూచించున్నది. కరెక్ట్ ఆన్సర్ Option 2 is the correct answer. B and C. B and C the correct answer. Question number 71. If a convex lens is placed in water, its focal length is Option 1 increases, option 2 decreases, option 3 no change, option 4 none of these. తెలుగులో ఒక కుంభాకార కటకమును నీటిలో ఉంచినప్పుడు దాని యొక్క నాభ్యాంతరము ఫోకల్ లెంత్ అనేది ఏ విధంగా ఉంటుంది? Option 1 is the correct answer. Increases. పెరుగుతుంది. Question number 72. Unit of power of a lens. So first 1 centimeter, second 1 meter, third one diopter, fourth one none. So కటక సామర్థ్యానికి ప్రమాణం సెంటీమీటర్, మీటర్, డయాప్టర్ ఏది కాదు. డయాప్టర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. The lens which can form real and virtual images is ఆప్షన్ 1 కాన్వెక్స్, ఆప్షన్ 2 కాన్కేవ్, ఆప్షన్ 3 బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్, ఫోర్త్ వన్ నాన్ ఆఫ్ దీస్. correct answer is option 1 convex. నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరచు కటకము కుంభాకార కటకం. క్వశ్చన్ నెంబర్ 74. What is the position of the image if the object is placed beyond the center of curvature on the principal axis of convex lens? ఆప్షన్ 1 ఎట్ F, ఆప్షన్ 2 ఎట్ C, ఆప్షన్ 3 between C and F, ఆప్షన్ 4 ఎట్ ఇన్ఫినిటీ. కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షంపై వక్రతా కేంద్రానికి ఆవల వస్తువు ఉంచితే ప్రతిబింబ స్థానం ఎక్కడుంటుంది? Option 3 is the correct answer. Between C and F. క్వశ్చన్ నెంబర్ 75. వాట్ ఈస్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా? వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. కటక తయారీదారుని సూత్రం ఏమిటి? సో కరెక్ట్ ఆన్సర్ ఏందో ఒకసారి చూడండి. Option 2 is the correct answer. 1/F ఈజ్ ఈక్వల్ టు ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ 1/R1 మైనస్ 1/R2. ఫార్ములా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 76. What is the focal length of a double convex lens kept in air with two spherical surfaces of radii? R1 is equal to 30 cm, R2 is equal to 60 cm, and refractive index of glass is n is equal to 1.5. వక్రీభవన గుణకం 1.5 గల ఒక పుటాకార కటకము గాలిలో ఉంచబడింది. కటకం యొక్క వక్రతా వ్యాసార్థంలో R130, R260 అయితే కటక నాభ్యంతరము ఎంత? ఇది ఫార్ములా ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం ఓన్లీ ఎక్స్ప్లెనేషను. సో మీరు ఫార్ములాలో ఫిల్ చేసి వస్తుంది. 76 కరెక్ట్ ఆన్సర్ ఇయర్ -40 centimeters. సో క్వశ్చన్ నెంబర్ 77. When two ends of a conductor are connected to terminals of battery, what happens inside conductor? Option 1 electrons move randomly, electrons come to rest, non-uniform electric field creates, fourth one uniform electric field creates. తెలుగు వాహకం యొక్క రెండు చివర్లను బ్యాటరీ టర్మినల్స్ కలిపినప్పుడు వాహకం లోపల ఏం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఇయర్ Option 4 is the correct answer. Uniform electric field creates. తెలుగు సమరీతి విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 78. Two metallic wires A and B are having some cross-sectional areas and same current passes through them. Find ratio of draft velocity of electrons in wire A and B. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ వైర్ ఈజ్ గివెన్. ఎలక్ట్రాన్ అక్కడ మీకు కనిపిస్తుంది. రెండు లోహపు తీగలలో ఏ మరియు బి ముఖచ్ఛేద వైశాల్యాలు అక్కడ ఇచ్చినారు. సో వాటి నిష్పత్తిని కనుక్కోవాలి. ఇది ప్రాబ్లము చేయాలి. సో 78 correct answer is 9/8. 9/8 is the correct answer. 79. Which of the following reaction is Which of the following relation is correct regarding potential difference V? పొటెన్షియల్ భేదము Vకి సంబంధించి ఏ క్రింది సంబంధం సరి అయినది? సో ఆప్షన్ 1 V ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఆప్షన్ 2 ఆప్షన్ 3 మీకు కనిపిస్తున్నది. సో కరెక్ట్ ఆన్సర్ గుర్తుంచుకోండి 79. 1 is the correct answer. V is equal to F1/Q is the correct answer. FL/Q. Question number 80. Which of the following metals has high value of specific crystals? ఈ క్రింది ఏ పదార్థము అధిక విశిష్ట నిరోధము విలువను కలిగి ఉంటుంది? మెటీరియల్స్. సో ఫస్ట్ వన్ కాపర్, సెకండ్ వన్ సిలికాన్, థర్డ్ వన్ గ్లాస్, ఫోర్త్ వన్ ఐరన్.
రాగి, సిలికాన్, గాజు, ఇనుము. Correct answer. Correct answer is glass. So third one is the correct answer. 81. 3 conductors having resistance values 2 ohm, 3 ohm and 4 ohm are connected in parallel. సో ఇక్కడ 3 వాహక నిరోధాల విలువలు 2, 3, 4 సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం ఎంత? ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో ఆప్షన్ 1 20 ohm, ఆప్షన్ 2 9 ohm, ఆప్షన్ 3 13/12 ohm, 14th one 12/13. So this is the correct answer. Fourth one. Question number 82. By using Kirchhoff law, find the value of x in given circuit. కిర్చాఫ్ లూప్ సూత్రం ఉపయోగించి ఇచ్చిన వలయంలో ఎక్స్ విలువను కనుక్కోండి. కిర్చాఫ్ లూప్ ప్రకారం మనం చేయాలి. సో అక్కడ మనకు బ్యాటరీ కనిపిస్తుంది, దానిలో ఫార్ములా. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? 82. Second one is the correct answer. 3 ohm is the correct answer. సో మనకు టైం లేదు, ఓన్లీ క్వశ్చన్ పేపర్ మీకు చూపిస్తున్నా, ఎక్స్ప్లెనేషన్ మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్ నెంబర్ 83. ద పవర్ డెలివర్డ్ బై ఎ బ్యాటరీ ఆఫ్ EMF 20 volts is 4 joules when the current delivered by the battery is. సో 20 వోల్ట్ విద్యుత్ చాలక బలం గల ఒక బ్యాటరీ నుండి వెలువడే సామర్థ్యం 40 watts అయిన బ్యాటరీ నుంచి వచ్చే విద్యుత్ వాహకం ఎంత? సో ఏరిద 40/2 40/2 వేసుకొని కట్ చేసుకుంటే 20 × 2 ఆంపియర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 84. The frequency of direct current is డాష్ హెడ్స్. ఏకముఖ విద్యుత్ యొక్క పౌనఃపున్యము డాష్ హెడ్స్. ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 50, ఆప్షన్ 3 60, ఆప్షన్ 4 100. కరెక్ట్ ఆన్సర్ హియర్ option 1 0. 0. క్వశ్చన్ నెంబర్ 85. In an AC generator, direction of current changes because of. సో ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెట్, సెకండ్ వన్ కార్బన్ బ్రషెస్, థర్డ్ వన్ స్లిప్ రింగ్స్, ఆల్ ద ఎబోవ్. ఏసీ జనరేటర్లో విద్యుత్ ప్రవాహ దిశ మారడానికి కారకం. సో కరెక్ట్ ఆన్సర్ option 3 is the correct answer. స్లిప్ రింగ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 86. ఇఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ inside a magnetic field is F is equal to, here is 11b/√2. So and find the angle between plane of conductor and magnetic field intensity direction. So here is the అయస్కాంత క్షేత్రానికి వాహక క్షేత్రం మధ్య కోణం ఎంత? కరెక్ట్ answer is 45 degrees. Third one. Question number 87. The magnetic field lines always start from north pole. ఇన్ తెలుగు హియర్ ఇస్ ద స్టేట్మెంట్ P. అయస్కాంత బలరేఖలు ఎల్లప్పుడూ ఉత్తర ధ్రువం నుండి మొదలవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ Q. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఓపెన్ లూప్స్. ఇన్ తెలుగు అయస్కాంత బలరేఖలు తెరచిన వలయాలు. సో ఇందులో ఏది కరెక్టు ఏది తప్పు మనం చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ P is true, Q is false. సెకండ్ వన్ P is false, Q is true. థర్డ్ వన్ P and Q are false. ఫోర్త్ వన్ P and Q are true. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 87. 1 is the correct answer. P is true, Q is false. Question number 88. Students, look at the picture. అక్కడ బొమ్మ చూడండి, అక్కడ ఉన్న పిక్చర్ను చూసి the graph, here is a graph. The graph shows relation between induced EMF and time t, during which time period there is no change in induced electromotive force. ప్రేరిత విద్యుచ్చాల బలము నల్సెట్ మరియు పై మరియు కాలము టీ మధ్య సంబంధాన్ని గ్రాఫ్ సూచిస్తుంది. ఏ కాల వ్యవధిలో ప్రేరిత విద్యుచ్చాల బలం మార్పు లేదు. అక్కడ ఉన్న గ్రాఫ్ను బట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2 to 6. ఓకే, ఆల్ ద స్టూడెంట్స్, దిస్ ఈస్ ద పాలిసెట్ 2020 క్వశ్చన్ పేపర్ సెక్షన్ 2 ఫిజికల్ సైన్స్. సో ఆల్ ఆఫ్ యూ వాచ్ అగైన్ అండ్ అగైన్. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి ప్రశ్నలు మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ బుక్ ఆఫ్టర్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా పాలిసెట్ ఎగ్జామ్లో మంచి గుడ్ ర్యాంక్ పొందొచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. లైక్ చేయడము మర్చిపోకండి. మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా పాలిసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో మీకు సంబంధించిన జీకే వీడియోలు, ఇంగ్లీష్ గ్రామరు, మ్యాథమెటిక్స్,
చాలా ఉన్నాయి, అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you viewers for watching this video. Please like, share and subscribe.